మీరు కూడా శానిటేషన్ మీద యాక్చువల్గా కమిషనర్ గారే నాకు ఇంపార్టెంట్. మీరు ఎల్లిగో గారు మున్సిపాలిటీ వాళ్ళకు కోఆర్డినేట్ చేసి వాళ్ళ ఆర్డర్ వాళ్ళు అలవాటు పడిపోయారు, స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం. శానిటేషన్ మాత్రము స్టిల్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్, మనం చేయడం లేదు. నటరాజన్న నువ్వేమన్నా తీర్థప్రసాదాలు స్వీకరించినావంటే మేము అయిపోతాం. ఎంతమందిని? 15 మందితో కాదండి, 15 మందితో కాదండి. ఇంకా ఒకటి చెప్తాను, ఇప్పుడు ఈ తిరువీధులు ఉంటాయి, ఈ తిరువీధుల్లో ఎక్కడికక్కడ నువ్వు ఒకసారి కౌన్సిలర్లకు అప్పచెప్పినావు. ఆసారి శానిటేషన్ అనేది సూపర్గా జరిగింది. ఏమంటే ఒక చిన్నది పడతానే ఎత్తేసేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడు జరగలే ఆ ప్రాక్టీస్. 1 సంవత్సరం చేయించినాం, 2వ సంవత్సరం నుంచి అలవాటు పడతారనుకుంటాము, మళ్ళీ మామూలే బెత్తం పట్టుకొని ఎంట పడితే కానీ చేయరు మా వాళ్ళు. ప్రతి తిరువీధిలో కూడా రేపే ఉండేది. ఇంకా ఇప్పుడు వాడి ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ పెట్టుకుని మా వాళ్ళు కూడా చూస్తారు. మీరు మీ ఆ బజార్కి ఇద్దరిని పెట్టండి మీ తరఫున, శానిటేషన్ వర్కర్స్ని వాళ్ళను డిప్లాయ్ చేయమండి. చిన్నది ఒక గ్లాస్ వేస్తానే, ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తానే తీసేయమనండి డస్ట్బిన్. అదే సార్, మొన్న పుట్టపర్తిలో చేసాం సార్. ఆ విధంగా కొన్ని మన ట్రాక్టర్స్ చుట్టూ అంగాలు ఉంటాయి కదండి, తీసేస్తే నీట్గా ట్రాక్టర్స్ ఎంగేజ్ చేసుకుని కొంతమంది పెట్టేసి అంత వెహికల్ వచ్చేస్తే ట్రాక్టర్ వచ్చేంత స్పేస్ ఉండదు, మీకు ఉండదు. ఈ బజార్ ఉండదు, ఆ బజార్లో ఏమన్నా స్పేస్ ఉండొచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే చిన్నవి గుంటలు ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఒక చోట వేసేసేటారు. పక్కన అది పెట్టుకోకుండా తిరువీధుల పక్కన సందులో పెట్టుకోండి. మీరు తిరువీధుల్లో మాన్యువల్ గా తీయండి, కింద పడింది కింద పడినట్టు తీసేసేయండి, పిక్ చేసుకొని ఆ పక్కన ఉండే పుష్ కార్డ్స్ లకి డిస్కౌంట్ చేసుకొని క్లియర్ చేసుకుంటాడు. మీకు టెంటేటివ్ గా మార్నింగ్ 2 o'clock నుంచి మొదలవుతుంది, రాత్రి 12గా మొదలవుతుంది. 12 నుంచి ఈరోజు రాత్రి 12 నుంచి రేపు 4-5 గంటల వరకు ఆ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 15 మందితో కాదు, 30 మంది చేసుకుంటాం సార్. 4 బజార్లు మళ్ళీ 5:30 వేరే బ్యాచ్ ఏదైనా జరగదు. ఎగ్జిట్ గేట్ వరకు చెప్తున్నారు సార్, ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక 15 మంది 2 షిఫ్ట్లు. అట్లా కాదు వాళ్ళు, ఇవన్నీ గలీజ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూరిస్ట్ ని వచ్చేటట్టు చేసుకోవాలంటే బేసిక్ ఎమ్యూనిటీస్. మీరు వాళ్ళకి ఆ శానిటేషన్ మీద క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తామంటేనే నెక్స్ట్ టైం ఏ ప్రోగ్రామ్స్ కైనా వస్తారు. మీరు అలా రావాలంటే కూడా మనము డర్టీ చేసి పెట్టుకుని ఆడబోతాం లేక గలీజ్ అట్లా కాదు. ఆ బజార్కి ఒక 15 మందిని పెట్టుకోండి, దీనికి ఒక 15 మందిని పెట్టుకోండి. ఈ పక్క మెయిన్ బజార్కి ఒక 15 మందిని పెట్టుకోండి. ఆ పక్క తక్కువ పెట్టుకునే వాళ్ళు ఆడ తక్కువ ఉంటారు. ఆ బజార్ ఆడ ఒక 5-10 మందిని పెట్టుకునే సరిపోతుంది. బట్ మీరు 15-30తో జరగదు. రోడ్ 15 మన దీనికి దానికి కలిపి 15 కంపల్సరీ పెట్టుకోవాలా. చెప్పాల్సింది కూడా అందరినీ ఇప్పుడే కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకొని చిన్న కప్పు వేసినా ప్రసాదం గిన్నె వేసినా వెంటనే ఎత్తేసుకోవాలి, టెంకాయ చిప్పలు వేసినా వెంటనే ఎత్తేసేయమని, పూలు ఎదుగుంటే చేత్తోనే ఎత్తేసుకున్నాడు ఏం కాదు. మళ్ళా వచ్చేపటి ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి ఏదైనా ఉంటే కూడా బుక్ చేసుకోవాలి. క్లీన్లీనెస్ అయితే మెయింటైన్. వీధుల్లో ఇంతమంది వచ్చిపోయినారనే జాడ కనపడకుండా పూలు అయినది అమ్మవారి ಏನಾದ್ರೂ ಅವ್ರಿಗೆ ಬೇಕಿದ್ದಾಗ ಹೇಳ್ತಾರೆ, ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಿ. ಇದಕ್ಕೇನು ಮಾಡಲ್ವಾ? ಇಲ್ಲಿ 2 ಮಂದಿರ ಇದಾವೆ ಸರ್, ಅದು ಆಫೀಸ್ ಬಂದ್ರಿಗೆ ಅದೇನೋ ಸ್ವಲ್ಪ ಡೆಕೋರೇಟ್ ಮಾಡಬೇಡಿ.
వారపాలకు ఇప్పుడు ಇದೆ ದೊಡ್ಡ ರಹಮಾನೆ ಕುಲೋದು ಕದಾರು ನೀವು ಕೊಟ್ರೆ ನಮ್ಮ ಹುಡುಗರು సూర్యులేడా ದೇವ್ರಿಗೆ ಏನಾದ್ರು ಎಕ್ಸ್ಟ್ರಾ ಬೇಕಂದ್ರೆ ಮಾಡ್ತೀವಿ అవన్నీ వచ్చేసినాయి తోమాలు వాళ్ళకి దండం వరకును జయ విజయ్ కూడా ಜೈವಿಜಯಕ್ಕೂ ಅಮ್ಮ ಅಕ್ಕಡೆ ಅಮ್ಮನವ್ರು ಇದ್ದಾರೆ 2 ಅಮ್ಮನವ್ರು ತಾಯ ದಾರಪಾಲ ಅವರಿಗೆ ఇప్పుడు గంటో దగ్గర పోయినాను గోదామాల ಹಾಕ್ಕೊಂಡ್ರೆ గోదాదేవి ಹಾರ ఆ ತರ ಹಾಕ್ಬಿಡಿ ಅಮ್ಮನವ್ರಿಗೆ ఇక్కడికి పంపించుకొని గోదామాల స్టాఫ్ కూడా పిలిచి ఆండాళ్ళకి వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళకి మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కమిషనర్ గారిని పెట్టుకుంటాం హోల్డింగ్ మీద రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయనకే బాధ్యత ఇచ్చేసి ఆయనే జవాబుదారి పెట్టి పని జరుగుతుంది సార్ ఈ పని చేసి ఇంకా మనం అయిపోతాం లీడర్స్ని అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేట్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది మన వాళ్ళు 1 సంవత్సరం నేను చేయించిన మళ్ళీ వదిలేసిన ఆ బాధ్యత తీసుకోవాలంటే బాధ లేదు బాధ్యత తీసుకోవాలి ఊర్లో కార్యక్రమాలు తీసుకోవాలి టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ అవును 2 రోజులు 3 రోజులు ముందు చెప్పరు కదా మీరు కూడా ఇప్పుడు ఇర్రెస్పాన్సిబిలిటీ మీకు చెప్పేది 4 రోజులు ముందర చెప్పాలి చూద్దాం కాదు పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ తెప్పించగలమా ఇప్పుడు చూడండి ఆ కాంట్రాక్ట్ కోఆర్డినేట్